హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు తమిళ చూసింది కరెక్టే. వీడియో ఏంటి, ఛత్రపతి మూవీ రివ్యూ ఇప్పుడు ఇస్తున్నాడు అనుకోవద్దు. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వాలకైతే తెలుస్తుంది. మనం రీసెంట్గానే వింటేజ్ మూవీ రివ్యూస్ అని స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ప్రభాసన ఛత్రపతి మూవీ రివ్యూ. ఆల్రెడీ ఓటింగ్ పెడతాం జరిగింది. యోగి, ఛత్రపతి ఈ 2 మూవీస్లో వింటేజ్ రివ్యూ ఏది కావాలి అంటే చాలా వరకు ఛత్రపతి మూవీకే ఓటింగ్స్ వచ్చాయి. అందుకే ఫస్ట్ ఛత్రపతి మూవీ రివ్యూ చేస్తున్నా. అండ్ మన ఛానల్లో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే అది ప్రభాసన వీడియోతోనే స్టార్ట్ అవుతుంది. అది చాలామందికి తెలుసు. మరి ప్రభాసన ఛత్రపతి మూవీ రివ్యూతో స్టార్ట్ చేస్తున్నా. ఇక వింటేజ్ ఛత్రపతి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం పదండి. మరి ఈరోజు ఛత్రపతి మూవీ రిలీజ్ అయింది. ఇవాళ డేట్ వచ్చేసరికి 2005 సెప్టెంబర్ 30. మరి ఛత్రపతి మూవీ రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది వీడియోలో తెలుసుకుందాం పదండి. ఇక ఈ ఛత్రపతి మూవీ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో శివాజీ ఎక్కడి నుంచో తరలి వచ్చి బానిసలుగా బ్రతుకుతూ ఉంటారు. అయితే శివాజీ ఛత్రపతిగా ఎలా మారాడు, మరి తను ఛత్రపతిగా మారాక తన అమ్మని తమ్ముడిని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ ఫ్రెండ్స్. మూవీ స్టోరీ చాలా బాగుంది. అలాగే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రభాసన్న ఇంట్రో సీన్ అయితే అదిరిపోయింది. సొరశాపతో ఫైట్ పెట్టాడు రాజమౌళి గారు, వేరే లెవెల్లో ఉంది. అక్కడ వాడి బాడీ బాక్స్ ఆఫీసర్ అనే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే మంచి ఇంటర్వెల్ ఫైట్ మాత్రం అదిరిపోయింది. బాజీరావుతో ఫైట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అక్కడ నుంచి మళ్ళీ అప్పలనాయుడు దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెబుతాడు, అదైతే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది డైలాగ్ మాత్రం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కామెడీ కూడా చాలా బాగుంటుంది. అండ్ శ్రీయాతో మన ప్రభాసన సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, శివాజీ నుంచి ఛత్రపతిగా మారుతాడు. ఛత్రపతిగా మారాక బాజీరావు వాళ్ళ అన్నతో గొడవలు ఎలా పెట్టుకుంటాడు, అండ్ తన అమ్మని తమ్ముడిని ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీ స్టోరీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కూడా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్లో వాళ్ళ మదర్ తనని కాల్చినప్పుడు ఇది అదే ఉంటుంది కదా, మెడలో శంఖం లాంటిది, ఇది శివాజీది కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటే నిజం చెప్పంటే ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని చెప్పే డైలాగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ముఖ్యంగా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఫైట్స్, సెకండ్ హాఫ్లో ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రాజమౌళి గారు ఫైట్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రభాస్ అన్న బురదలో ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది. బాజీరావుతో బురదలో ఫైట్ చేస్తాడు, వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్క డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన అని చెప్పే డైలాగు, అండ్ ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పనమ్మా, ఇవన్నీ డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఇంకొక డైలాగ్ ఉంటుంది, నువ్వు మీ అమ్మ కోసం పుట్టలేదురా, జనం కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి, తెప్పరా మేసం అనగానే ప్రభాసన అలా మేసం తిప్పుతాడు. గూస్ బంప్స్ మామూలుగా లేదు. మరి ఇవన్నీ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. మన ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రాజమౌళి గారు ఏదైతే ప్రభాసనతో తీయాలనుకున్నారో అలా చూపించాడు. అండ్ మంచి యాక్షన్ మూవీని తీశాడు, చాలా బాగుంది. ఇక ప్రజెంట్లోకి వచ్చేస్తే, మన ఎస్ఎస్ రాజమౌళి గారితో ప్రభాసన 3 మూవీస్ చేశాడు. అది కూడా ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2. ఫస్ట్ వచ్చింది ఛత్రపతి మూవీ, వర్షం మూవీ బ్లాక్ బస్టర్, దాని తర్వాత ఒక మూవీ ఫ్లాప్, తర్వాత ఛత్రపతి. ఈ ఛత్రపతి మూవీతో మన ప్రభాస్ అన్న, మహేష్ బాబు అన్న, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళతో సమానంగా మూవీస్ తీసుకుంటూ వచ్చాడు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. కొద్దిగా ఇండస్ట్రీ మిస్ అయింది. మూవీలో డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ క్లైమాక్స్ ఎమోషనల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పటికీ టీవీలో రిపీట్స్లో చూస్తారు చాలామంది. ఇంతవరకు బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ వింటేజ్ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, అంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ కాకుండా చూస్తారు మీరు. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తా. మరి ఫస్ట్ ఎపిసోడ్ 1 ఛత్రపతి రివ్యూ ఎపిసోడ్ 1. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ మూవీ కావాలి అనేది శుక్రవారం నాడు ఓటింగ్ పెడతా. ఆ ఓటింగ్లో మీ ఓటు ఎవరికి వేస్తారో వేయండి, ఆ మూవీ రివ్యూ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ అన్న, ఇప్పుడే చెబుతున్నా, అల్లు అర్జున్ అన్న మూవీ రివ్యూ వస్తుంది. అది కూడా ఏ మూవీస్ అనేది శుక్రవారం నాడు ఓటింగ్ పెడతా, అప్పుడు చెప్పేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఏఆర్ సినిమాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.